సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళికి రిమాండ్ విధించారు గుంటూరు సిఐడి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన ఈ నెల 28 వరకు రిమాండ్ లో ఉండనున్నారు. రాత్రి పోసానిని గుంటూరు సబ్ జైలుకు తరలించారు పోలీసులు. న్యాయమూర్తి ఎదుట వాదనలు జరిగాయి. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. 2 రోజుల్లో బెయిల్ రాకపోతే బలవన్మరణమే శరణ్యమన్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన పోసాని తాను తప్పు చేస్తే నరికేయాలన్నారు. తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని 2 ఆపరేషన్లు జరిగాయన్నారు. తనకు స్టంట్లు వేశారని చెప్పారు. రాష్ట్రమంతా తిప్పుతున్నారని, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు సిఐడి దాఖలు చేసిన పీటీ వారెంట్ను కొట్టివేయాలంటూ పోసాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోసాని లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.